బేడా బుడుజంగాలందరూ కూడా నమస్కారం అండి. నా పేరు వచ్చేసి వనం మారేశ్వరరావు. మాది విసనపేట మండలం, విసనపేట గ్రామం, ఎన్టీఆర్ జిల్లా అండి. 14వ తారీఖు 2025న ఏపీ బేడా బుడుగ జంగం కుల సేవా సంఘం, ఆ సంఘం తరపు నుండి ఆ సంఘానికి ప్రెసిడెంట్ అయిన సంకుల్ సతీష్ కుమార్ గారు, అట్లాగే వైస్ ప్రెసిడెంట్ అయిన గంజాల శ్రీనివాసరావు గారు, అట్లాగే వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన నేను, అలాగే ఎన్టీఆర్ జిల్లా ప్రెసిడెంట్ అయిన వనం సుబ్బారావు గారు, అట్లాగే ప్రెస్ రిపోర్టర్ సిరపాటి వెంకటేశ్వరరావు గారు, మేమందరం కూడా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వెళ్ళడం అనేది జరిగిందండి. అక్కడ వచ్చేసి మేము డిప్యూటీ సెక్రటరీ అయిన నాగిరెడ్డి గారిని, అట్లాగే ప్రిన్సిపల్ సెక్రటరీ అయిన మల్లికార్జున్ నాయక్ సార్ ఐఏఎస్ ని కూడా కలవడం జరిగిందండి. ఇక్కడ ఏంటంటే మేము నాగిరెడ్డి గారిని ఒక విషయం అడగడం జరిగిందండి. సార్, లాస్ట్ టైం మా ఫైల్ అనేది సీఎం టేబుల్ మీదకి పంపిస్తున్నారు, దాని గురించి ఏంటి, దాని గురించి మేము వివరణ అడిగామండి. అడిగితే సార్ చూసి మీ ఫైల్ అనేది నేను నాతో పాటు సెక్షన్ ఆఫీసర్ వాళ్ళతో పాటుగా, ఇది సెక్షన్ లో ఉండే ఆఫీసర్స్ వాళ్ళతో పాటుగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ముగ్గురు కలిసి కూర్చొని డిస్కస్ చేసి ఆ ఫైల్ అనేది ఇది సీఎం టేబుల్ మీదకి పంపించాల్సి ఉంటదని చెప్పేసి చెప్పడం జరిగిందండి. సో ఇది ఒక వారం లోపలనే ఆ ఫైల్ అనేది సీఎం టేబుల్ మీదకి వెళ్ళదు అని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది. మేము ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళంగానే ఇదే విషయం మీద సారు మళ్ళీ నాగిరెడ్డి సార్ లోపల పిలిచి ఈ విషయం మీద పూర్తి వివరణ ఇమ్మని చెప్పేసి అడగడం అనేది జరిగిందండి. సో ఇంకొద్ది రోజుల్లోనే మన ఫైల్ అనేది సీఎం టేబుల్ మీదకి వెళ్ళిద్దండి. దాంతో పాటుగా నేను చెప్పాలనుకునే విషయం ఇంకోటి ఏంటంటే, మనం ఇప్పుడు రెండు సైడ్ల వెళ్ళి పనిచేసుకోవాల్సి వస్తుంది. ఒక సైడ్ ఏంటి, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కి వెళ్ళి ఈ ఫైల్ ని సీఎం టేబుల్ మీదకి మూవ్ చేయడం. రెండో పని ఏంటి, సీఎం టేబుల్ దగ్గరికి వెళ్ళి ఈ ఫైల్ ని సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి సీఎం టేబుల్ మీదకి వచ్చేటట్టు చేయడం. ఈ రెండు విధాలు కూడా మేము ప్రయత్నిద్దామని చెప్పేసి అదే 14వ తారీఖున సాయంత్రం పూట మన ఏపీ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా కలవడం జరిగిందండి. అయితే ఆయనకు కూడా మన సమస్య అనేది వివరించడం అనేది జరిగింది. ఆయనకి మేము వచ్చేసి ఒక రిప్రజెంటేషన్ అనేది ఇచ్చామండి. ఆయన మమ్మల్ని చూడంగానే మీ సమస్య మాకు ఐడియా ఉంది, మీ సమస్య అనేది నాకు తెలుసు, నేను దాని గురించి చూస్తూనే ఉన్నాను, సో మీ సమస్యను త్వరలోనే మేము సాల్వ్ చేస్తామని చెప్పేసి కూడా మాకు చెప్పడం జరిగిందండి. ఏపీ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి చేతులెత్తి నమస్కరిస్తున్నామండి. మా సంఘం తరపు నుండి గానీ, మా కులం తరపు నుండి గానీ, బేడా బుడుజంగాల తరపు నుండి కూడా. సో ఈ సమస్య అనేది త్వరలోనే ముగుస్తుంది అన్న గట్టి నమ్మకం ఉందండి. రెండోది ఏంటంటే, బేడా బుడుజంగాలందరూ కూడా ఊపిరి పీల్చుకోండి, ఎక్కడి నుంచైనా సరే సంతోషంగా ఊపిరి పీల్చుకోండి. మన సమస్య త్వరలోనే ఖచ్చితంగా నయమైపోద్ది. మన సమస్య ఖచ్చితంగా పరిష్కారం అనేది అతి త్వరలోనే మీరు చూడబోతున్నారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నమస్కారం అండి.